భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు వ్యవసాయ మార్కెట్లో రైతులకు సకాలంలో యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ ఇల్లందు పిఏసిఎస్ ఎరువుల గోదాము వద్ద రైతులతో కలిసి ధర్నా చేశారు. మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ డిండిగల రాజేందర్, బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సందర్భంగా హరిప్రియ నాయక్ మాట్లాడుతూ జిల్లాలో రెవెన్యూ మంత్రితో పాటు 2 మంత్రులు ఉన్నా జిల్లాలో ఈ పరిస్థితి ఉంటే రాష్ట్రం మొత్తం ఎలా ఉంటుందో చెప్పాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో దగాపడ్డ రైతులు యూరియా అందియాలేని స్థితిలో ప్రభుత్వం ఉందని ఆమె అన్నారు. అనంతరం వ్యవసాయ అధికారులకు రైతులకు సకాలంలో యూరియా అందించాలని వినతిపత్రం రైతుల తరపున అందించారు. రైతుల పంట పనులు నిలబెట్టేసి తెలంగాణ 3 గంటలకి 4 వచ్చి ప్రకటన చేస్తున్నారు. అందరూ వచ్చేసి రైతులు నిలబడతారు కాబట్టి రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ దుస్థితి అసలు మొత్తం మరి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి బట్టి గారు ఉన్నటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ దుస్థితి. ఇప్పటికే సీతారామ నీళ్లు మన కడుపు కొట్టి మరి ఖమ్మం జిల్లాకి ఎత్తుకుపోయారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, అయ్యా ఆ రైతులకు ఇవ్వండి, మేము కాదనట్లేదు, కానీ మా కడుపులు మీరు ఎండగొట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఎవరి గొప్పల కోసం వాళ్ళు ఇక్కడ నుంచి ఉన్నటువంటి గోదావరి నీళ్ళకి తీసుకెళ్తా ఉన్నారు, ఇక్కడ రైతుల్ని ఎండగడతా ఉన్నారు, యూరియా ఇవ్వక ఎండగడతా ఉన్నారు, మహిళలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఇవ్వక ఎండగడతా ఉన్నారు. రానున్నటువంటి భవిష్యత్తు రోజుల్లో తప్పకుండా మరి రైతులే కాదు, మహిళలే కాదు, రాజీవ్ యువ వికాస్ పేరుతోటి మరి యువకుల్ని కూడా మోసం చేశారు. ప్రతి